వెల్కమ్ టు మెట్రో టీవీ. ఇప్పుడే మన మీడియా మిత్రులతో కలిసి ఐమాక్స్లో డ్యూడ్ అనే సినిమా చూడటం జరిగింది. కథ నేపథ్యానికి వస్తే ఇది చాలా పాత కథే, కొత్త ట్రీట్మెంట్ ఇచ్చారు కానీ పరువు హత్యల నేపథ్యంలో జరిగిన ఈ కథ. సార్ ప్రదీప్ రంగనాథన్ గురించి ఫస్ట్ నుంచి ఆయనకున్న క్రేజ్ని బట్టి ఈ సినిమా ఎలా ఉంటుందా అని వెళ్ళటం జరిగింది. చాలామంది దాని గురించి చర్చించుకోవడం కూడా జరిగింది. అయితే ఈ సినిమాలో ప్రత్యేకతలు చెప్పుకోవాలంటే హీరో క్యారెక్టర్కి సంబంధించి కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడు డైరెక్టర్. ఏంటంటే అప్పుడప్పుడే తను బిహేవియర్ చాలా జోవియల్గా ఉంటుంది, కాసేపట్లో సీరియస్గా ఉంటుంది, ఎమోషనల్గా ఉంటుంది, రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. సో అది కొంత ఇబ్బందికరంగా ఫస్ట్ హాఫ్లో మారిన తర్వాత ఇంటర్వెల్కి ముందు ఎప్పుడైతే శరత్ కుమార్ క్యారెక్టర్ చాలా గట్టి పట్టుతో ఆ క్యారెక్టర్ని పట్టుకున్నారు. సో పరువు హత్యల నేపథ్యంలో శరత్ కుమార్కి ఇచ్చిన క్యారెక్టర్ అద్భుతంగా ఆయన పండించారని చెప్పాలి. అక్కడ నుంచే సినిమా మీద ఒక ఇంట్రెస్ట్ కలిగింది. అయితే దాని తర్వాత చాలా రకాలైన ట్విస్టులు ఉన్నాయి. ఆ ట్విస్టులకు సంబంధించిన దాంట్లో యాక్టర్స్ వాళ్ళ పరిధిలో చాలా బాగా చేశారు. మ్యూజిక్ కూడా బాగుంది. ఎమోషనల్ పండించడంలో హీరోయిన్, మరి ముఖ్యంగా హీరోయిన్ గురించి చెప్పాలి. మంచి సెలక్షన్. ఆ అమ్మాయి మహిత బైజు అనే హీరోయిన్ చాలా టాలెంటెడ్ అమ్మాయి అని చెప్పాలి. చాలా బాగా చేసింది. సో దీనికి కథలో ప్లస్లుగా చెప్పుకుంటే కాన్సెప్ట్ చాలా మంచి కాన్సెప్ట్. అంటే ఈ రోజుల్లో కూడా అవసరమైతే పిల్లల్ని ఎందుకు చంపుతారు, కులం పేరుతో మీరు ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు పిల్లల్ని చంపటం ఏంట్రా, అవసరమైతే మీరు చావంట్రా అని పెద్దలకి, ఆ కులపిచ్చి ఉన్న వాళ్ళకి ఒక దాన్ని ఏమంటారంటే మెసేజ్ ఓరియంట్ లాంటి ఒక మంచి సినిమా. యాక్చువల్లీ మన ప్రేక్షకుల కంటే కూడా తమిళ ప్రేక్షకులకు ఎక్కువగా ఇది ఎక్కే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇట్లాంటి కథలని, ఎందుకంటే మన హీరోలు లేకపోతే మన తెలుగులో ఉన్న హీరోలు చచ్చిపోతే లాస్ట్లో కథ పరంగా హీరోలు చచ్చిపోయినా కానీ మన తెలుగు వాళ్ళు ఆడియన్స్ అంతగా ఒప్పుకోరు. తమిళియన్స్ అయితే అట్లాంటి కథలకు ఎప్పటి నుంచో కూడా వాళ్ళు పెద్దపేట వేసిన సందర్భం. ఎందుకంటే ప్రేమిస్తే ఇలాంటి సినిమాలు కూడా మనం చూసాం. ఈ సినిమాలో ప్రత్యేకంగా లవ్కి సంబంధించి ఆ ఇద్దరి మధ్య వచ్చే కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. కాకపోతే ఈ హీరోనే కన్ఫ్యూజ్ చేయడం అనేది డైరెక్టరు కొంచెం ఫ్రాంక్ చేస్తున్నాం అనే ఒక కాన్సెప్ట్ ఎంచుకొని కొంత మనల్ని వాళ్ళకున్న పెయిన్ని మనం ఆడియన్స్ ఫీల్ అయ్యే లోపే మళ్ళీ వెంటనే ఇది ఫ్రాంక్ అనో లేకపోతే సరదాగా వెంటనే పిల్లశాస్త్రలాగా దాన్ని వేరే రకంగా మార్చడం, అది జోకీగా తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే ప్రేక్షకుడు అంతగా కనెక్ట్ అయ్యే పరిస్థితి అయితే ఈ సినిమాలో కనపడలేదు. సో ఓవరాల్గా చూస్తే శరత్ కుమార్ గారు అండ్ ఆల్సో ప్రదీప్ అండ్ అమ్మాయి మహిత చాలా బాగా చేశారని చెప్పాలి. మ్యూజిక్ కూడా ఓకే. మరి ముఖ్యంగా డైరెక్టర్ కీర్తేశ్వరన్ తీసుకున్న కాన్సెప్ట్ అయితే మాత్రం అందరిని ఆలోచింపజేసి, పాత కాన్సెప్టే, ఎప్పటి నుంచో పరువు హత్యలు చాలా జరుగుతూ ఉన్నాయి, పేపర్లో వస్తున్నాయి. రియలిస్టిక్గా రియల్ కాన్సెప్ట్ని పట్టుకొని సినిమా రూపంలో తీశారు. కాకపోతే ఏంటంటే ఇది ఓకే సినిమా, అంత పెద్ద సూపర్ డూపర్ అని చెప్పలేం కానీ ఓకే. కొంత ల్యాగ్ ఉంది సినిమాలో, అది కట్ చేస్తే సినిమా చూసే అవకాశం, అంటే ఎక్కువగా రిపీట్ ఆడియన్స్ రావడానికి అవకాశం ఉంది. అనుకున్నంత రేంజ్లో ఈ సినిమా లేదని చెప్పాలి. ఇది ప్రత్యేకమైన రివ్యూ ఆ సినిమా గురించి. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.